నేను ప్రజల యొక్క ప్రతి బాధను నా బాధ అనుకున్నాను. ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను ప్రచారం చేసిన ప్రతి తల్లిదండ్రులను నా తల్లిదండ్రులు అనుకున్న, ప్రతి అన్న తమ్ములను నా అన్న తమ్ములు అనుకున్న, నేను చేసినట్టు పోరాటం అందరూ ఎలా పోరాటం చేశారంటే 10 మందిని 10 మందిని పిలుచుకొని, 10 మందిని వెంట పెట్టుకొని ఇలా పోరాటం చేశారు. కానీ నా పోరాటం అలాంటిది కాదు. నేను ఒంటరిగా పోరాటం చేసినా నాకు నా ఫ్యామిలీ తప్ప నాకు ఇంకెవరు సపోర్ట్ లేరు. నేను ఎవరిని సపోర్ట్ తీసుకోలేదు. నేను ఒంటరి పోరాటం చేసినా నాలాంటి పోరాటం ప్రతి ఒక్కరు చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎలా పోరాటం చేసినా, నేను ఎలా మొదలుపెట్టినా ప్రతీదీ మీకు తర్వాత వీడియోలలో చెప్తాను. ఆహ్, ద ప్రజలు దయచేసి ముందుకు అడుగు వేయండి. ధైర్యంగా అడుగుకు వేయండి. ఈ చావు గురించి భయపడకండి. మనకు ఇప్పుడు మన సమాజంలో నీతి, నిజాయితీ, న్యాయం మాత్రమే బతకాలి. ధర్మం అనేది బతకాలి. ఆహ్, ఇలా సమాజంలో చెడు మొత్తం పేరుకుపోయింది. మంచి అనేది ఎక్కడ వెతికినా మంచి అనేదే లేదు. ఈ చెడుని తొలగించాలంటే మంచోళ్ళందరూ బయటికి రావాలి. ఇంటికే పరిమితం కాకుండా మంచి అయితే ఎక్కడెక్కడుందో అంత బయటికి రావాలి. రోడ్డు మీద ఇప్పుడు మంచే మిగలాలి. ఈ చెడు అనేది మనకొద్దు. ఈ చెడు అనేది వినాశానికే సంకేతం కానీ దేనికి పనికిరాదు. ఇప్పుడు నాకిలా వచ్చి వీడియో చేయాల్సిన అవసరం లేదు. నేను సర్పంచ్‌గా నిలబడాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్లగా నాకందరూ ఏమన్నారంటే, "నీకెందుకమ్మా నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వొచ్చి ఏం చేస్తావు? నీకెందుకమ్మా ఇవన్నీ? నీ బతుకు నువ్వు మంచిగా బతకొచ్చు కదా అమ్మా" అని నన్నందరూ అన్నారు. కానీ నేను అందరూ అనుకుంటున్నట్టు నేను గూడా నాకెందుకని నేను అనుకుంటే ఎవరు ముందుకొచ్చి ఇంకా ఎప్పుడు మన సమాజాన్ని మనం మార్చుకుందాం, ఎప్పుడు మనం పోరాటం మొదలు పెడదాం, ఇంకా ఎప్పుడు ఈ చెడు ఏదైతే జరుగుతుంది దీనికి ఇలానే ఎంతవరకు కొనసాగిద్దాం? ఇది నిజాయితీ, న్యాయం లేని రాజకీయం ఇంకా ఎన్ని రోజుల వరకు సాగాలి? వాళ్ళు ఎన్ని రోజుల వరకు మన మీద బతకాలి? అందుకే నేను మొదలు పెట్టకపోతే, నేను రాకపోతే ఇంకెవరు మొదలు పెట్టరు. ఇంకా పోరాటం అనేది జరగదు. మనం గొర్రెల లెక్క తల వంచుకుంటా ఇట్లనే ఉంటే ఇది ఇట్లనే సాగుతదని, ఇది నాతో మొదలవ్వాలని నేను చేస్తున్న పోరాటం. నాతోని ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయాలని, నాకంటే ముందు అడుగు వేయాలని, నాకంటే 100 అడుగులు ముందుకు వేయాలని, నాకంటే వెనుక 1000 అడుగులు ముందుకు వేయాలని నేను ప్రజలందరికీ కోరుకుంటున్నా. ఇది మన బతుకుల కోసం నేను పోరాటం చేస్తున్నా. మన తరతరాలు, మన భవిష్యత్తు మారాలి, మన తరతరాలు మారాలి, సమాజం బాగుపడాలి, దేశం మారాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను పోరాటం చేస్తున్నా. నేను నా కోసం కాదు ఇది నేను చేసేది. మన అందరి కోసం నేను చేస్తున్నా. అందరి కోసం చేస్తున్నప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సమాజాన్ని మనం మార్చుకోవడం మన ప్రతి